స్టార్ట్ చేయాలా? కాళేశ్వరం అవినీతి పైన పిసి ఘోష్ కమిషన్ ఏదైతుందో ఆ కమిషన్ నివేదిక కాసేపట్లో జరగనున్న కేబినెట్ ముందుకు రానుంది. ఈ నివేదిక కేబినెట్ కు సమర్పించేందుకు కాళేశ్వరం కమిషన్ నివేదికను అధ్యయనం చేసి ఒక బ్రీఫ్ రిపోర్ట్ ను తయారు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ అధికారుల కమిటీ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి ఒక బ్రీఫ్ రిపోర్ట్ ను తయారు చేసింది. ఆ రిపోర్టు కాసేపట్లో ఈ రోజు మధ్యాహ్నం అంటే కాసేపట్లో సచివాలయంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి జరిగే కేబినెట్ సమావేశం ముందుకు రానుంది. ఈ బ్రీఫ్ రిపోర్ట్లో అధ్యయన కమిటీ కీలకంగా ఒక 7 అంశాలను పొందుపరచడం జరిగింది. అందులో ఒకటి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఏదైతుందో దాని తప్పిదాలు, ఆ తర్వాత రెండో అంశంగా క్వాలిటీ కంట్రోల్ అండ్ సర్టిఫికేట్ ఇర్రెగ్యులారిటీస్, మూడో అంశంగా స్పెసిఫిక్ ఇంజనీర్ల పాత్ర, ప్రత్యేకంగా ఇంజనీర్ల పాత్ర ఏ మేరకు ఉంది అంటూ ఒక మూడో అంశంలో పొందుపరచడం జరిగింది. అందులో ఇంజనీరింగ్ చీఫ్ సి మురళీధర్ అలాగే చీఫ్ ఇంజనీర్ హరిరామ్ పాత్ర పైన కూడా ఈ కమిటీ నివేదించడం జరిగింది. వారిని పనితీరును తప్పుపట్టడం జరిగింది. అలాగే ఏ నరేందర్ రెడ్డి, టి శ్రీనివాస్, ఓంకార్ సింగ్ అనే ముగ్గురు ఇంజనీర్ల పాత్ర కూడా దీంట్లో ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే నాలుగో అంశంలో ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్స్, ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇంకొంతమంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనేది ఒక అంశంలో చెప్పడం జరిగింది. దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పట్లో పనిచేసినటువంటి ఎస్కే జోషి, ఆ తర్వాత ఈయన ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఆ తర్వాత ప్రిన్సిపల్ అప్పట్లోనే అడిషనల్ సెక్రటరీ టు సీఎంగా వ్యవహరించినటువంటి స్మితా సబర్వాల్ పాత్ర పైన కూడా అభియోగాలు మోపడం జరిగింది. తర్వాత మంత్రుల విషయానికి వస్తే 5వ అంశంలో మంత్రుల పాత్రను పొందుపరచడం జరిగింది. ప్రధానంగా 5వ అంశంలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని పట్టించుకోకుండా వ్యవహరించారు అని ఆరోపించడం జరిగింది కమిషన్. అలాగే అప్పటి చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అంశాన్ని 6వ అంశంగా పొందుపరచడం జరిగింది. ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో పాటించాల్సిన నిబంధనలు, తర్వాత సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి సలహాను వీటన్నిటిని కూడా తోసిపుచ్చడం జరిగింది అని ఆరోపించడం జరిగింది. అలాగే 7వ అంశంలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్
కార్పొరేషన్ లిమిటెడ్ అని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ దాంట్లో ఉన్న తప్పిదాలు ఆ కార్పొరేషన్ చేసిన పొరపాట్లను కూడా 7వ అంశంలో పొందుపరచడం జరిగింది. అలాగే మొత్తం మీద కాంట్రాక్టర్లు ఎల్ఎన్టీ, మేడిగడ్డ తర్వాత వద్ద జరిపినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి జరిగిన తప్పిదాలను కూడా ప్రత్యేకించి పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద కీలకంగా అప్పటి సీఎం కేసీఆర్, అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అలాగే ఆ తర్వాత జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఇంజనీర్లు, అలాగే ఐఏఎస్ అధికారులు, ప్రత్యేకించి ఇక్కడ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి బాధ్యతారాహిత్యం పట్ల, తర్వాత స్మితా సబర్వాల్ బాధ్యతారాహిత్యం పట్ల ప్రత్యేకంగా ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. ఇది కాసేపట్లో క్యాబినెట్ ముందుకు రానుంది. క్యాబినెట్ ఏ మేరకు చర్చిస్తుంది, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది చూస్తుంది. ఇప్పటికే అందిన వార్త ఏంటంటే దీనిపైన ఒక సిట్ ఏర్పాటు చేయాలా అనే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి సిట్ ఏర్పాటు చేస్తుందా, తర్వాత విపక్షాలు ఏవైతే ప్రతిపక్షం బీజేపీ పదే డిమాండ్ చేస్తున్న విధంగా సిబిఐకి అప్పగిస్తుందా అనేది క్యాబినెట్ తేల్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కమిషన్ నివేదిక అయితే అందింది ప్రభుత్వానికి. క్యాబినెట్ చర్చకు రానుంది కాసేపట్లో. క్యాబినెట్ చర్చ తర్వాత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఓ టు స్టూడియో.